బేసిక్లీ ఏంటంటే 2014లో ఒక స్టడీలో చూసారు, పొమోగ్రనేట్ అంటే దానిమ్మ ఎక్స్ట్రాక్ట్ ఇచ్చిన ఆహారంలో ఇంక్లూడ్ చేసిన మగవాళ్ళల్లో స్పర్మ్ మొటిలిటీ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయింది. అండ్ ఈ పొమోగ్రనేట్ దానిమ్మ తినలేని వాళ్ళలో కదలిక అనేది చాలా తక్కువ ఉండే. ఈ స్టడీ ఎందుకు చేశారంటే డోనర్ బ్యాంక్ ఒకటి తయారు చేద్దాం అనుకున్నారు. డోనర్ బ్యాంక్ కి బాగున్న స్పర్మ్సే పెట్టాలి కనుక, మేము కూడా బ్యాంక్ నుంచే తెప్పిస్తాం కనుక ఈ డోనర్ బ్యాంక్ కి బాగున్న స్పర్మ్సే ఫ్రీజ్ చేయాలి. సో టు ఇంప్రూవ్ ద మొటిలిటీ ఈ స్టడీ చేయడం జరిగింది. మొటిలిటీ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ దానిమ్మ గింజలు దానిమ్మ ఎక్స్ట్రాక్ట్ ఇస్తే ఈ ఇంప్రూవ్మెంట్ చూడడం జరిగింది అనమాట. బేసిక్లీ ఏంటంటే ఇవి తిన్న వెంటనే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వస్తుందని లేదు. మీరు ముందు నుంచి చిన్నప్పటి నుంచి గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ పెట్టారనుకోండి, ఊరికే ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్ అంటే సాఫ్ట్ డ్రింక్స్ తాగకుండా, సాఫ్ట్ డ్రింక్స్ అనేది మానేయాలి. యూ హ్యావ్ టు బ్యాన్ ఇట్ ఫ్రమ్ యువర్ ఫుడ్ హ్యాబిట్స్. బేసిక్లీ ఇది ఏంటంటే ఎస్పెషలీ ట్రైయింగ్ ఫర్ ఫర్టిలిటీ. కెఫీన్ అనేది తగ్గించండి. లేదు మీకు ఒక గ్లాస్ అన్న తాగాలంటే రోజుకు ఒక గ్లాసే తాగండి.